ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా 100 రోజుల పాలన చేశారని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ చంద్రబాబు పవన్లు అహిర్నశలు పరిశ్రమిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారన్నారు. కష్టంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ప్రజలకు మంచి చేస్తున్నారన్నారు. ఈ విషయాలను ప్రజలకు తెలియజేయాలని అధికారులకు, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. ఈ 100 రోజుల్లో 15 రోజులు అప్పుడే మనం విపత్కర పరిస్థితులు చూసాం. విజయవాడ వరద ముంపు గురి కావడం, అలాగే మన కృష్ణ కర్ణంపూడి మండలం 9 గ్రామాలు పూర్తిగానే, 3 గ్రామాలు పాక్షికంగానే, 12 గ్రామాలు పూర్తిగా ముంపు కావడం, పంట అయితే 10,000 ఎకరాలు పైబడి పంట పూర్తిగా దెబ్బతినడం. మరి ఇవన్నీ కూడా ఈ 100 రోజుల్లోనే జరిగినటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి కలయికను ఒక్కసారి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కూడా మనసెరిగినటువంటి మనుషులుగా అహర్నిశలు పరిశ్రమిస్తూ ఈ 100 రోజులు కూడా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగానే కూడా ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ చూసుకున్నట్టయితే మరి కష్టంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని హత్తుకునే విధంగా ఇవాళ నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. మునిగినటువంటి ప్రతి ఇంటికి ఆదరించినటువంటి విధానాన్ని మనం చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది.